మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రాలు. దేవుడి నామం వాక్యం కూసేపు దేవుడు చదువుతున్నాడా. ఈ శిశువులు ఉన్నారు కదా, అపోస్తులందరూ తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా వాళ్ళు చేసినన్ని యేసయ్యకి చెప్పారన్నమాట, తెలియపరిచారు. ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సాయిదా అను ఊరికి ఏకాంతంగా వెళ్ళాను. బెత్సాయిదా అన్న ఊరికి వెళ్ళాడు. వాళ్ళని వెంట పెట్టుకుని ఏకాంతంగా శిష్యుని వెంట పెట్టుకుని యేసయ్య వెళ్ళేప్పటికి వెళ్ళాడనమాట. జనసమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యం గూర్చి వారితో మాట్లాడుతూ స్పష్టత కావలసిన వారిని స్పష్టపరిచెను. అలా చేర్చుకున్నాడు యేసయ్య. వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళనే చేర్చుకునే దేవుడు మన దేవుడు. మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, మీరు వెళ్ళిపోండి, నా వద్ద నుంచి పోండి అనే దేవుడు కాదు యేసయ్య. ఆశపడి ఎవరైతే వస్తారో వాళ్ళని చేర్చుకునే దేవుడు యేసయ్య. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చేర్చుకుని వాళ్ళకి అమూల్య అనేక మాటలు చెప్పాడనమాట. పరలోకం గురించి చెప్పి ఇంకా వాళ్ళని బోధార్చి వాళ్ళకి నెమ్మది కలగజేసాడనమాట. పొద్దుగూక ఆరంభించినప్పుడు వాళ్ళ శిష్యులు 12 మంది శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్ల ఉన్న గ్రామములకు పల్లెలకును వెళ్ళి బస చూసుకొని ఆహారం కొనున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆహారం వాళ్ళు సిద్ధపరచుకుంటాకి ఆయన పంపివేయమని చెబుతున్నారన్నమాట శిష్యులు యేసయ్యకి చెబుతుంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా మీరే వారికి భోజనం పెట్టమని చెప్పాడన్నమాట యేసయ్య. వారు చెబితే ఆయన దేవుడి స్తోత్రం. అందుకు వాళ్ళు ఏమన్నారంటే మన వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని చెప్పారు. మేము వెళ్ళి ఈ ప్రజల కొరకు ఆహార పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. ఈ ప్రజల కొరకు ఆహార పదార్థాలు కొని తెత్తుమా మేము తేవా వెళ్ళి అని అడిగారు. అడిగితేను అప్పుడు యేసయ్య అన్నాడు, అప్పుడు వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులే ఉన్నారంట. 5,000 మంది ఆడవాళ్ళు పిల్లలు కాకుండా పురుషులే 5,000 మంది ఉన్నారంట. 5,000 మంది ఉంటే ఆయన వారిని 50 దేశీ చొప్పున భక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా 50 దేశీ మందిని లైన్గా కూర్చొని పెట్టమని చెప్పాడు యేసయ్య శిష్యులకి చెప్పాడన్నమాట. అలా చెప్పి వారిని అలాగూ చేసి అందరినీ కూర్చుండబెట్టింది. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి వారిని ఆస్వాదించి విరిసి జనసమూహమునకు నాకు ఇచ్చాడనమాట. వడ్డించడానికి శిష్యులకు ఇచ్చాడనమాట. శిష్యులకి ఇచ్చాడనమాట, ఆస్వాదించి ఇచ్చాడనమాట వాళ్ళకి వడ్డించమని. వారందరూ తిని తృప్తి పొంది
దినము తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. మిగిలిన ముక్కలో 10 గంపలు ఎత్తారట. ఎన్ని? 5 రొట్లు. 5 రొట్లు 2 చిన్న చేపలు, 12,000 మంది పురుషులు, ఆడవాళ్ళు పిల్లలు ఇంకెంతమంది ఉన్నారు మరి. 12,000 మంది పురుషులు అయితే 12,000 మంది స్త్రీలు ఉంటారు కదా. ఇంకా పిల్లలు వేసుకోవాలంటే పిల్లలు ఉంటారు. దగ్గర ఓ 15,000 మంది దాకా ఉంటారు, అంతే కదా. వాళ్ళందరూ తిన్నాక మిగిలిన ముక్కలో 12 గంపలకి ఎత్తారంట. మరి చూడు, దేవుడి ఆశీర్వాదం అట్లా ఉంటుంది. మరి దేవుడి ఆశీర్వాదం ఆయన మాట ప్రకారం మనం చేసామనుకో ఆశీర్వాదం పొందుకుంటాం మనం. ఆయన మాట ప్రకారం చేయకుండా మన మాట ప్రకారం చేసామనుకో అక్కడ నీకు ఆశీర్వాదం ఉండదు. అందుట్లో దేవుడి మాట ప్రకారం మనం చేయాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాట ప్రకారం చేశారు శిష్యులు అక్కడ. అట్లాగే మనం దేవుడి మాట ప్రకారం చేయాలి. దేవుడు ఏ మాట చెబితే ఆ మాట ప్రకారం మనం చెయ్యాలి. అంతేగాని మనం ఎదురు చెప్పే బిడ్డలుగా ఉండకూడదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వినయం నేర్చుకోవాలి. వినయంగా ఉండాలి, భయభక్తులుగా ఉండాలి. పెద్దలు చెప్పినా, పిన్నలు చెప్పినా, ఎవరు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా మాట తోసేయకూడదు. ఎందుకంటే మన దేవుడు అందరూ ప్రేమించాడు. ఎవరిని తోసేసే దేవుడు కాదు మన దేవుడు. అట్లాగే మన దేవుడు లేక మనం ఉండాలన్నమాట. అలాంటి జీవితం కలిగి ఉండాలి. దేవుడి మాట అంటే దేవుడు ఆశీర్వాదం పొందుకుంటాం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా, ఒకప్పుడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట ఆయన యేసయ్య. ప్రార్థన చేస్తుంటే ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. నీవెవరిని జనసమూహములు చెప్పుకున్నారని, నీవెవరని జనసమూహములు ఆయన గురించి చెప్పుకుంటున్నారు. వారు బాప్టిజమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు పూర్వకాలపు ప్రవర్త ఒకడు లేచెననియు చెప్పుకొనుస్తున్నారని అన్నారట. కొందరు ప్రవర్త అని, కొందరు పూర్వకాల ప్రవర్త లేచాడని, యోహానని అని చెప్పుకుంటున్నారంట అని చెప్పారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారు అని అడిగాడు. వారిని అడగగా వారు, దేవుడి స్తోత్రం, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనున్నారని వారిని అడగగా పేతురు, దేవుడి స్తోత్రం, పేతురు, నీవు దేవుని క్రీస్తువా నేను. ఆయన, ఇది ఎవరితోనూ చెప్పవద్దు, ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు దేవుడు. నువ్వు దేవుడు కుమారుడు అని అంటే ఇది ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు దేవుడు యేసయ్య. చూడు, ఎవరన్నా ఇప్పుడు నీవు గొప్ప పని చేసావు, నీవు ఎల్లరి చేస్తాం, నిన్ను ప్రశ్న చేస్తాం అంటే ఎవరైనా ఏమంటారో చేయమంటారు, నా గురించి ఇంకా చెప్పమంటారు, గొప్పగా చెప్పమంటారు, లేని కాడ చెప్పమంటారు. యేసయ్య అట్లా చెప్పమంటలా, ఉన్నమాటే వద్దు, ఇప్పుడు చెప్పొద్దు, నీకు తెలిసింది కదా, ఊరుకో, ఎవరో చెప్పమాకన్నాడు మాట. ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధానుల యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. అంటే 3వ దినాన్ని లేగుతాడు మనిషి కుమారుడు. పాపుల చేతికి, ప్రధానుల చేతికి, పెద్దల చేతికి, అందరి చేతికి అప్పగించబడి చంపబడి 3వ దినాన్ని లేస్తాడనమాట. లేస్తాడని చెప్పాడనమాట. యేసు ప్రభు అనేక మార్లు చెప్పాడు, నన్ను కొడదాలతో కొడతారు, నన్ను సిలువేస్తారు, నన్ను హేళన చేస్తారు, నన్ను ఎన్నో హింస పెడతారు అని చెప్పాడు. కానీ
బాధపడినట్టు ఎక్కడ లేదు. దేవుడు అది లేఖనాల ప్రకారం అది జరగవలసి ఉంది. దేవుడు లేఖనాల ప్రకారం నెరవేర్తాకి వచ్చాడు ఈ లోకానికి. అంతేగాని ఆయన చిత్తం నెరవేర్చుకుంటాకి రాలా. తండ్రి చిత్తం నెరవేర్తాకి వచ్చాడు. తండ్రి చెప్పాడు, ఇలా చెయ్యాలి, ఇలా ఉంది, ఇలా చేస్తే మానవుల పాపం పరిహరించబడుతుంది అని చెప్పి పంపించాడు మాట. ఆ తండ్రి చిత్తం చేస్తున్నాడు యేసయ్య, చేస్తున్నాడు మాట. స్తోత్రం, హల్లెలూయా. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను ఎంబడింప గోరిన వెడల తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని నన్ను ఎంబడింపవలేను. ఎవడన్నా యేసయ్యని ఎంబడించాలనుకున్నాడు అనుకో, తాను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకుని, యేసయ్య శిలువను కాదు అనేది, తన శిలువని, మన శిలువని ఎత్తుకుని మనం యేసయ్యని ఎంబడించాలన్నమాట అని దేవుడు చెప్పాడు. ఎంబడింపవలేను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును. తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటాడు కదా, అతను తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట, ప్రాణాన్ని. దేవుడి స్తోత్రం. తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి లాభం అన్నాడన్నమాట. ఏం ప్రయోజనం? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడి వాడెవ్వడో వాణ్ణి గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు, మహిమతో వస్తాడంట మనిషి కుమారుడు. వచ్చినప్పుడు సిగ్గుపడతాడంట. ఆయన గురించి ఎవరైతే భూమి మీద సిగ్గుపడ్డారో వాళ్ళ గురించి మనిషి కుమారుడు మహిమతో వచ్చినప్పుడు వాళ్ళ గురించి సిగ్గుపడతాడంట. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుడి రాజ్యమును చూసు వరకు మరణము చూడరని నేను మీతో నిజముగా చెప్పుతున్నాను. ఇక్కడ ఉన్న వారిలో దేవుడి రాజ్యం మొత్తం చూస్తారంట. దేవుడి రాజ్యం వచ్చే వరకు, చూసే వరకు వాళ్ళు చనిపోరంట అని దేవుడు చెప్పాడు అట్లా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిత్తం నెరవేర్చే బిడ్డలో అలా ఉంటారన్నమాట, దేవుడు చెప్పినట్టుగా. అట్లాగే దేవుడి చిత్తం నెరవేరాలి. అపోస్తులు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురు యోహానును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాడంట. ప్రార్థన చేయటానికి కొండ ఎక్కాడంట. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖ రూపం మారిందంట. ఆయన ప్రార్థించుండగా ముఖం తేజరిల్లిందన్నమాట. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. తెల్లనివై దగదగా మెరిసినాయి అంట. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండుటి వారు మోసే, ఏలియా అను వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నియామకమును గురించి మాట్లాడుతుంటిరి. అంటే యెరూషలేములో దేవుడు నెరవేర్చవలసిన పనుల గురించి మాట్లాడుతున్నారు. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్ర మత్తుగా ఉండిరంట. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమ ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులు
పురుషులను చూసిరి. ఇద్దరు పురుషులను చూశారన్నమాట. ఆ ఇద్దరు పురుషులు ఆయన వద్ద ఉండి వెళ్ళిపోతుండగా పేతురు యేసుతో ఏలినవాడ మనం ఇక్కడ ఉండుట మంచిది అంటున్నాడు అన్నమాట. మనం ఇక్కడ ఉండుట మంచిది అంటే యేసయ్యతో ఉండుట మనకు మంచిది. యేసయ్యతో ఉండి యేసయ్యలో జీవిస్తూ యేసయ్యని ఆరాధించుకో, గణపరుచుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక.